హాయ్ అండి అందరికీ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చూడండి, నా అంత తింగరి మంగమ్మ అసలు ఎవరు ఉండరండి. నిజానికి ఏంటంటే నేను ఒక విజన్తోని ప్రతిదీ తెచ్చుకుంటాను. నేను ఏదైనా చేయాలి అనుకుంటే దాంట్లో అన్ని ఐటమ్స్ ఉండాలని చూసుకుంటాను. అండ్ అలాగే ఏది వేస్ట్ అవ్వకూడదండి. నా మనసు అస్సలు ఒప్పుకోదు. మా ఇంట్లో పెద్దగా డెకరేట్ చేసుకోవడానికి ప్లేస్ అనేది ఉండదండి. నేను ఏదైనా కొంచెం ఎక్కువ డెకరేట్ చేసి పెట్టాను అంటే వాళ్ళు నడవడానికి పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మళ్ళీ నేను అంత కష్టపడి చేసి అది వేస్ట్ అయిపోయిందంటే నేను బాధపడతాను. సో అలా అని నేను ఒక విజన్తో కొంచెం పువ్వులే తెచ్చుకున్నానండి. తీర గుమ్మానికి వేరే తోరణాలు ఉన్నాయి. సరే అవి ఉన్నాయి కదా అని వచ్చేసిన తర్వాత నాకు అవి అస్సలు నచ్చట్లేదు. ఏదో వెల్తిగా అనిపిస్తుంది. నాకు ఆ వైబ్ రావట్లేదు. సో సరే అని గుమ్మానికే కట్టేద్దామంటే మొత్తం అంతా గుమ్మానికే సరిపోయే అంతే ఉన్నాయి పువ్వులు. అటు ఇటు కాకుండా ఏం చేయాలో అర్థం కాలేదండి. ఫైనల్గా ఒక 5 నిమిషాలు ఆలోచించి ఇలా మా మల్లె చెట్టుకున్న ఆకులతోనైతే మధ్యలో యాడ్ చేసి ఇంకా గుమ్మానికి అయితే తోరణం అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. నేను ఇదే కాదు ఏదైనా అంతే అండి. నేను నిజానికి ఒకటి చేయాలనుకుంటాను, ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేసే టైంకి వేరే అయిపోతుంది అవుట్పుట్. బట్ నేను ఈ పువ్వులతోనే మా ఇల్లు ఎలా డెకరేట్ చేసుకున్నాను అండ్ గుమ్మానికి తోరణం ఎలా చేశానని కంప్లీట్గా ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నాలా ఉన్నారా? ఇలా ఉండొచ్చా ఉండకూడదా నాకే అర్థం కావట్లేదు. బాయ్ ఫ్రెండ్స్.